చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. అబ్బా సీతమ్మ గారు, దువ్వి దువ్వి నా చేతులు నొప్పెడుతున్నాయమ్మా. తమరి జడ నాగుపావంత పొడుగ్గా ఉంది కదేటి. రాంబాబు గారు తమరి జుట్టును చూసి ఎంత మురిసిపోతారో చెప్పండి. రత్తాలు అంతేం లేదు, నాది మామూలు జడే. ఓలమ్మోలమ్మో, కొత్తిమీర కట్టంత జుట్టున్నోళ్ళు కూడా తెగ దువ్వేసుకుంటుంటే ముంతంత కొప్పుతో నిడుపాటి పుర్లున్న తమరేటమ్మా నాది మామూలు జడ అంటారు. అమ్మా సీతమ్మ, ఆడదానికి అందమనేది పుట్టుకతో రావాలా, తమరికొచ్చినట్టు. కాని కొంతమంది ఉంటారు తెల్లతోలికి రంగులు పూస్తూ పండుకోతుల్లాగా. దేనికైనా పెట్టి పుట్టాలి కదేటి. రత్తాలు పొగిడింది చాలు కాని నువ్వు త్వరగా జడేస్తే నేను వంటింట్లోకి వెళ్ళి పని చూసుకోవాలి. ఇది అచ్చవైన ఇల్లాలి లక్షణం అంటే. సీతమ్మ, తమరి గుణానికి తగ్గట్టే ఆ శ్రీరాముడంతా గొప్ప పెనిమిటి దొరికారు మీకు. మీ జంటను సొత్తుంటే నిజంగా ఆ సీతారాములాగే అనిపిస్తారు మరి. రత్తాలు, ఆ సీతమ్మ తల్లికి నాకు పోలికెక్కడా? నువ్వన్నట్టు ఆయన మాత్రం నిజంగా శ్రీరామచంద్రుడే. అవునమ్మా, ఒకే మాట ఒకటే భార్య. ఈ కలికాలంలో అట్ట ఏ మగాడుంటాడేటి? నా చుట్టూ తిరిగి నాతో డ్యూయెట్లు కూడా పాడుకున్న శ్రీరామ్ గొప్ప ఏకపత్ని వ్రతుడు అన్నట్టు ఏం పొగుడుతున్నారే. రత్తాలు, కవర్ డిజైన్ ని చూసి పుస్తకంలో ఏముందో ఎలా చెప్పలేమో అలాగే ముఖాన్ని చూసి ఈ కాలంలో మగాళ్ళని నమ్మడం చాలా కష్టం. ఏమో, ఎవరి బ్యాక్గ్రౌండ్ లో ఏ లవ్ స్టోరీ ఉందో, ఎవరి ఎక్స్ తో ఏ కాంటాక్ట్ నడుస్తుందో ఎవరికి తెలుసు. మా రాంబాబు గారు అట్టంటోళ్ళేం కాదులేమ్మా, మాకా నమ్మకం ఉంది. ఏంటి రత్తాలు, నీకు మనుషుల జాతకాలు కూడా తెలుసా? జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా చెప్పడానికి నువ్వేమైనా జ్యోతిషురాలివా? దొరికేదాకా అందరూ దొరలే. శశి, అలా మాట్లాడొద్దు. వేరే మగాళ్ల సంగతే నాకు తెలియదు కాని నా భర్తకి మాత్రం నేనే మొట్టమొదటి ఆడదాన్ని. తన ప్రేమ వల్లే అది నాకు పూర్తిగా అర్థమైంది. అయ్యో అక్క, ఈ రోజుల్లో అస్సలు నమ్మలేని ఒకే ఒక్క మాట ప్రేమే. ఏ మగాడి ప్రేమ అయినా మోజు తీరేదాకే. నన్ను అడిగితే ఈ కాలంలో సగం మంది సెకండ్ హ్యాండ్ మొగుళ్ళే. శశి, తప్పుగా ఆలోచిస్తున్నావు. ఒక ఆడదానికి మగాడికి మధ్య జరిగే పెళ్లికి పునాది నమ్మకం మాత్రమే. ఈ ఊరి బాగు కోసమే నా భర్త నా మెళ్ళో తాళిని కట్టడానికి సిద్ధపడ్డాడు. ఆయన మంచితనానికి కట్టుబడే నేను పవిత్రమైన ఈ తాళిని నా మెళ్ళో కట్టించుకున్నాను. అయ్యో అక్క, నీ గురించి నేను అన్నం లేదు, జనరల్ గా మాట్లాడుతున్నాను అంతే. మరి అదే ఎవరి అనుభవాల్లోంచి వాళ్లే నీతులు చెప్తారు కదేంటి. మగాడెనక ఓ కథ ఉంది అంటే ఆ కథలోనూ వెంటపడి తిరిగినా ఓ ఆడది ఉన్నట్టే కదేటి. ఆ మగాడు నన్ను మోసం చేసినాడు అని మొత్తుకునే ఆడదానికి
పెళ్లికి ముందే అడ్డమైన తిరుగుళ్ళు తిరగకూడదని బుద్ధుండదేటి. రత్తాలు, ఇంట్లో ఉండి పనులు చేసుకునేదానివి బయట మగాళ్ళు ఎలా ఉన్నారో నీకేం తెలుసు? చూడు శశి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకవేళ తప్పు అనేది జరిగింది అనుకుంటే అందుకు ఆడ మగ ఇద్దరూ బాధ్యులే. అయినా పెళ్లికి ముందు ఎవరేంటి అనేది నా దృష్టిలో అనవసరం. పెళ్ళయ్యాక భర్త కోసమే భార్య, ఆ భార్య కోసమే భర్త ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. అక్క, అంటే సపోజ్ బావగారి గతంలో ఏమున్నా నువ్వు పట్టించుకోవా? అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నా మనస్సాక్షికి తెలుసు నా భర్త ఎప్పటికీ శ్రీరాముడే అని. సీతక్క పడేయలేదంట, మరి మీరు గాని పడేశారా? ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? సీత, ఏంటిది? మీ బ్యాంకు చెక్ బుక్. అదే, పొద్దున్నే ఎందుకని? నీకు డబ్బు ఏమైనా కావాలా? కావాలి. నాకు కాదు, శశి వాళ్ళకి. బాలు అడిగిన 25 లక్షలకి శశి పేరు మీదే చెక్ని రాసిచ్చేయండి. సీత, నువ్వేమంటున్నావో నీకేనా అర్థమవుతుందా? నేను పూర్తిగా స్పృహలో ఉండే మాట్లాడుతున్నానండి. కానీ మీరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అరే, నా మీద మీకెంత ప్రేమ ఉంటే మాత్రం మీరు తెచ్చిన చీరని నేను కట్టుకోవాలి అనుకుంటే మాత్రం నా కోసం శశి ఎంతో అభిమానంగా ఇచ్చిన చీరని మీరు తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తారా? రాత్రి శశి ఎంతగా బాధపడిందో, ఎంత నిష్ఠురంగా మాట్లాడిందో మీరు చూశారు కదండి. అది కాదు సీత. మీరేం మాట్లాడొద్దండి. బాలు ఎవరు? మీ తమ్ముడే కదా. తనంతట తానే అన్నయ్య నాకు డబ్బు కావాలి అని అడిగినప్పుడు మీరు వెంటనే ఇచ్చేసుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చుండేదే కాదు కదా. అయినా మీరు సంపాదించేది మన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనే కదా. సీత, నీకసలు విషయం తెలీదు. ఎవరేంటో తెలుసుకోలేని అమాయకురాలివి నువ్వు.